పండుగకు ఊరెళ్లి తిరిగి వస్తున్నారా? అయితే జాగ్రత్త. ఏపీ తెలంగాణలో పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. పొగమంచు కారణంగా ప్రధాన రహదారులపై ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంటోంది. దీంతో వాహనదారులకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. భారీ పొగమంచుతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏజెన్సీల్లో చలి తీవ్రతకు గిరిజనం వణికిపోతున్నారు. ఉత్తరాంధ్రలో పలు చోట్ల 6-7 డిగ్రీలకు టెంపరేచర్స్ పడిపోయాయి. తెలంగాణలో కొన్ని చోట్ల 11 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తగ్గినట్లే తగ్గి మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇవాళ చలి పంజా విసిరింది. ఒకవైపు చలి తీవ్రత, మరోవైపు పొగమంచుతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏజెన్సీ ప్రాంతాలు మన్యం ఏరియాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉత్తరాంధ్రలో ఇప్పటికీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులోయలో 4, మినుమలూరులో 5, పెద్దపల్లిలో 6.7, జీకే వీధి మంచంగిపుట్టులో 6.8, పాడేరులో 7, జీ మాడుగుల్లో 7.3, హుకుంపేటలో 8.6, చింతపల్లిలో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు ఆదిలాబాద్ లో 11.2, పటాన్చెర్లో 13.4, రామగుండంలో 13.6, హనుమకొండలో 14, మెదక్లో 14.8, రాజేంద్ర నగర్ లో 15 డిగ్రీలు, హైత్ నగర్ లో 16, హకీంపేటలో 16.8, నిజామాబాద్ లో 16.9, దుండిగల్లో 17.3, నల్గొండలో 17.4, భద్రాచలంలో 19, హైదరాబాద్ లో 17.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.